వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. అదే వచ్చేసి సాంబార్ రైస్. సో ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో ఇది మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి. సో చాలామందికి సాంబార్ రైస్ చేయటం రాక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీ మీకు ఆన్లైన్లో 500 రూపీస్ వరకు ఉంటుంది. సో మనం ఈజీగా ఒక 50 రూపీస్లో అలాగా మనం ఈజీగా సాంబార్ రైస్ చేసుకోవచ్చు. 3 to 4 మెంబర్స్ ఈజీగా తినేసేయచ్చు. మరి ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో సింపుల్గా నేను చెప్పిన విధంగానే చేయండి, అద్భుతంగా వస్తుంది. సో దీనికోసం నేను మొదటగా రైస్ తీసుకున్నానండి. సో ఒక గ్లాస్ రైస్కి ½ గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను. సో రైస్ పప్పు ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. సో దానివల్ల ఏంటి అంటే మనకు వెజిటేబుల్స్ విజిల్స్ పెట్టినా కానీ మనకి వెజిటేబుల్స్ అనేవి మ్యాష్ అవ్వకుండా ఉంటాయి, రైస్ తొందరగా కుక్ అయిపోతుంది. సో తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ రైస్కి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. హాఫ్ కప్ ఆఫ్ కందిపప్పు వేసాను. సో ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకుంటున్నాను. సో కొద్దిగా మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి, సాంబార్ మసాలా పొడి ఉంటే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు సాంబార్ పొడి ఆ టేస్ట్ అనేది నచ్చదు. మనకి ఈ నేను చెప్తున్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ఇంట్లోనే సాంబార్ రైస్ ఎంత టేస్ట్ వస్తుందో అంత బాగా వస్తుంది. ట్రై చేయండి. సో నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసేస్తున్నానండి. ఏమేమి కట్ చేసి పెట్టుకున్నాను వెజిటేబుల్స్ అంటే క్యారెట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అన్నమాట. సో క్యారెట్, బీన్స్ ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి లేకపోతే మనకు సాంబార్ రైస్ బాగోదు. సో క్యారెట్, బీన్స్, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఆల్రెడీ కారం వేసాను కాబట్టి 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకుంటున్నాను. సో టమాటో కూడా వేసేసాను కట్ చేసి. ఇవి ఉంటే చాలు మనకి మెయిన్ వెజిటేబుల్స్ అంటూ. సో మనకి సాంబార్ రైస్ అనగానే కొంతమంది మునక్కాయలు అవన్నీ వేస్తారు. సో అవన్నీ వేయడం వల్ల ఏంటంటే సో అంత డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది మనకి సాంబార్ రైస్లో. సో ఇలా సింపుల్గా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా హెల్దీ. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను, పెద్ద సైజ్ ఆనియన్. సో ఇవే అండి మనకి వెజిటేబుల్స్ అంటే క్యారెట్, అలాగే బీన్స్, అలాగే టమాటో అండ్ ఆనియన్. సో మనం మసాలా వచ్చేసి సో కొద్దిగా మిరియాలు, అలాగే 2-3 లవంగాలు వేసాను అంతే. ఇంకా మసాలాలు ఏం వేయనవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనము చింతపండు గుజ్జు అండి. సో చాలామంది ఏంటి అంటే ఇది వేయరు. సో దానివల్ల టేస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో చింతపండు గుజ్జు వేయడం వల్ల ట్యాంగినెస్ అనేది మనకు తెలుస్తుంది. సో చింతపండు గుజ్జుని నేను కొద్దిసేపు వేడి నీళ్ళల్లో వేసి తర్వాత గుజ్జు తీసాను. సో అది కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాలు, లవంగాలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో, ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ వేసినవన్నీ ఒకసారి కలిపేసుకొని 5 to 6 విజిల్స్ రావాలండి. 6 విజిల్స్ వస్తే మనకి ఏంటి అంటే రైస్ బాగా కుక్ అవుతుంది. 6 విజిల్స్ తర్వాత మనకి చూడడానికి రైస్ ఇలా ఉంటుంది. కాకపోతే స్పూన్తోని ఒక 2 మినిట్స్ కలిపామనుకోండి మొత్తం మ్యాష్ అయిపోతుంది. సో మ్యాష్ అయిపోయి మనకి రైస్ మెత్తగా అయిపోయి వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. సో మనకి ఏంటి అని అంటే మీకు ఇంకొక టిప్ చెప్పాలి. కుక్కర్ ఎప్పుడైనా కానీ ఇలాంటి సాంబార్ రైస్ చేసుకున్నప్పుడు విజిల్స్ వచ్చేటప్పుడు మనకి వాటర్ బయటకు వస్తున్న సౌండ్ వస్తుంది అంటే ఇంకా మనకి కుక్కర్లో వాటర్ ఉన్నాయి అని అర్థం. సో జస్ట్ విజిల్ వస్తుంది, మనకి వాటర్ బయటికి స్ప్లిట్ అవుతున్న సౌండ్ రావట్లేదు అంటే అన్నం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అది చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. కాకపోతే నేను 1 గ్లాస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ చెప్పాను కాబట్టి మీకు రైస్ మ్యాక్సిమం మాడిపోయే ఛాన్స్ అసలు ఉండదు. సో చూసుకోండి. సో మనం స్పూన్తోని మొత్తం ఒక 2 మినిట్స్ కిందకి పైకి కలిపేసి మనకి రైస్ అనేది సాఫ్ట్ అయిపోతుందండి. సో నెక్స్ట్ మనము మెయిన్ తాలింపు వేసుకోవడం. సో తాలింపు ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది, తాలింపుకి పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. సో నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను తాలింపు వేస్తున్నాను. సో మొదటగా దీనికి కొద్దిగా తాలింపు గింజలు, ఇందులో వచ్చేసి జీలకర్ర, ఆవాలు వేసాను. తర్వాత ఏంటి అంటే వెల్లుల్లి రెబ్బలు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి
వేసాను. దాంతోనే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు. సో కరివేపాకు లాస్ట్లో ఫైనల్గా స్టవ్ కట్టేసి వేయాలి. ఈ తాలింపుని మనం ఏదైతే రెడీ చేసుకున్న సాంబార్ రైస్ ఉందో అందులో వేస్తే తినేటప్పుడు మనకి వెల్లుల్లివి చిన్న చిన్న ముక్కలు కానీ, కరివేపాకు కానీ, ఈ తాలింపు గింజలు కానీ తగులుతూ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది చిన్న పిల్లలకు కూడా నచ్చుతుంది. చిన్న పిల్లల కోసం చేస్తే తాలింపు ఆయిల్తో కాకుండా నెయ్యితో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది అండ్ హెల్దీ. లేకపోతే ఆయిల్తో తాలింపు వేసి తినిపించేటప్పుడు నెయ్యి కలిపి తినిపించండి. హెల్దీ అండ్ టేస్టీ అండ్ యమ్మీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీకు ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా కానీ, మీకు ఏమైనా స్పెషల్ రెసిపీ కావాలన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.